రాబోయే స్థానిక సంవత్సరాల్లో కూడా పటేళ్ళే ఉంటారు. వాళ్ళకంటే ఇంకేముంటుంది. నేను చూసిన నిన్న స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా తప్పు విధానం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీ కమ్యూనిటీలలో గౌన్లు రాజకీయంగా, ఆర్థికంగా, జ్ఞానపరంగా, మేధావి పరంగా ఓసీల కంటే ఎక్కువ కూడా మేము పోటీ పడుతున్నటువంటి కమ్యూనిటీ గౌన్ల కమ్యూనిటీ. మా గౌన్ల కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి గౌన్లలో తాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళని పట్టుకొని నీళ్ళు కలుపుతావా, నువ్వు దావతీస్తావా, నువ్వు ఏమన్నా చేస్తావా, ఏందా భాష విధానం ఏంది అది, గౌన్లతో మాట్లాడే విధానం ఏంది అది. అంటే నేను నీళ్ళు కలుపుతావా అంటే నీళ్ళు కలిపేది మేము కాదు. ఇవాళ హైదరాబాద్ నగర శివార్లో మున్సిపల్ పరిధిలో ఉన్న మొత్తం కళ్ళడ్డలు ఎవరి చేతులు ఉన్నాయి? రెడ్డిల చేతులు ఉన్నాయి. కళ్ళడ్డలు ఎవరు? చెట్టు నుంచి కింది నుంచి పైకి తాడెక్కి ఊపిరిని బిగబట్టి కళ్ళు తీసుకొచ్చి ఇలాంటి చరిత్ర కాదు గౌన్లది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మాది. ఇలా మేము ఆర్థికంగా, రాజకీయంగా మీతో పోటీ పడుతున్న కమ్యూనిటీస్. అదేదో మేము ఊరు బయట ఉన్న వాళ్ళక మేమేదో మనుషులంగా కొత్తగా బట్టలు కట్టుకోకుండా ఇప్పుడు బట్టలు వేసుకుంటాను, పౌడర్ మీ లెక్క సెంట్లు వేసుకుంటున్నాను అన్నట్టు. ఏం గౌడు నీ టీషర్ట్ బాగుంది, నీ డయర్ బాగుంది, ఏందా ఇది? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కాదు, ఎవరైతే నేను ఈ వేదిక సాక్షి ఒకటి చెప్తానా, గౌడ సంఘాలు ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు ఏమంటే బ్రోకరిజం చేస్తున్న బ్రోకర్ గారు ఎవరైతే ఉన్నారో గౌడ సంఘాల నాయకులకు కూడా చెప్తున్నా, పచ్చి బ్రోకర్ గా మీరు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రోకర్తనం చేశారు. ఇట్లనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే ఏమంటారు దాన్ని, దందాయిజం, బ్రోకరిజం. మీ పద్ధతి మానుకోవాలి. జాతిని తాకట్టు పెట్టే విషయాలలో కానీ, జాతిని కించపరిచే విధంగా అవతల మాట్లాడినప్పుడు మాట్లాడగలగాలి. మీరు అంతేగాని పక్కన కూర్చొని వాళ్ళ మీద ఆర్టికల్స్ రాయా, వాళ్ళ మీద వాళ్ళకి దండలేయా, వాళ్ళకి తీసుకు ఒక ఆనవాయితీగా తయారైంది. బీసీ నాయకులకు, ఈ కుల సంఘాల నాయకులకు ఇది ఒక ఆనవాయితీ. మీరు ఎట్లా అంటే మీరు అసలు మనుషుల యొక్క ప్రవర్తించట్లే, బ్రోకర్లు అయిపోయారు మీరు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పోవడం, శాలువలు కప్పడం, బొట్లు పెట్టడం, ఒక ఆనవాయితీకి ఒక సభలు పెట్టడం, ఓ సభలు పెట్టి 100 మందిని తీసుకురావడం, అడ్డల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి జయహో జయహో అని పాడడం. ఎవరాబాయ్ మీరంతా? బుద్ధుండాలి మీకు. రండి ఊర్లలో తెలుస్తుంది బీసీ సంఘాలు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలల్లో ఒక ఎంపీని గెలిపించుకోలేకపోయారు, ఒక ఎమ్మెల్యే గెలుస్తారు ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇలా దేశం మొత్తం మన వాటా ఎంత, మనకు రావాల్సిన హక్కు ఎంత? ఎడబోతుంది మీ తెలివి? పోవడం, అమ్ముడు పోవడం, యాత్రలు అనడం, సన్మానాలు పెట్టడం, సభలు పెట్టడం, సప్పట్లు కొట్టి స్వీట్లు తిని రావడం. నిన్న జరిగిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న గౌడ సంఘాల నాయకులు ఆ సభను ఏర్పాటు చేసినటువంటి అందరికీ అవమానపరిచినట్టే. కళ్ళు నీళ్ళు కలిపేది మేము కాదు. కళ్ళడ్డలు నడుపుతున్న రెడ్డిలు నడువు, కళ్ళడ్డలు నడుపుతున్న వెలవల నడువు చెప్తారు. గౌన్లో ఎవరు కళ్ళు కలపరు. రైతులు ఏమన్నా పంటను ఆగం చేస్తాడా? అట్టనే తాటి చెట్టు ఎక్కినోడు కళ్ళు నీరు ఎట్లా కలుపుతాడా? నీకెట్లా తెలుస్తుంది? ఉడిన పట్టుకొని గౌడు దావా తీసావా? మీరు ఒక సీఎం పదవిలో ఉన్నప్పుడు చాలా పరిపక్వతతో మాట్లాడాలి. ఏ కులాన్ని కూడా కించపరిచినట్టు మాట్లాడుతుంది. నిన్న సీఎం గారు మాట్లాడింది కించపరిచినట్టుగా మేము వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా గౌడ సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఏ పాలనలో ఉన్న గవర్నమెంట్ల కాడికి పోయి మీరు ఆర్టికల్స్ రాసుడు, వాళ్ళకి సన్మానాలు పెట్టుడు, ఇవన్నీ చేసేటోళ్ళని మిమ్మల్ని దాడులు చేయాలి. మీ ఇళ్ళ మీద, లీడర్ల మీద కాదు, దొంగ సంఘాల మీద దాడులు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే ఈ సహపంక్తి